నమస్కారం. మీ పేరు? నా పేరు మనోజ్ అండి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత చివరికి మన అయోధ్య రామ్ మందిర్ పూర్తయింది. దానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, లైక్ 500 ఇయర్స్ తర్వాత మన రాముని రాజ్యం మళ్ళీ వస్తుంది. సో ఇది ఒక ఫెస్టివల్ అండి. ఇది ఇందాకనే నేను మా వీధిలో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకొని వస్తున్నాను. ఇక్కడ ఎవ్రీ టెంపుల్, ఎవ్రీ వీధి ఒక ఫెస్టివల్ లాగా ఉంది, ఫెస్టివల్ మూమెంట్. సో ఇది ఒకటి కంటిన్యూ అవ్వాలా అండ్ చాలా హ్యాపీగా ఉందండి. మనకి ఈ గుడిని మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు ఏం నేర్చుకోబోతున్నారు దీన్ని బట్టి? డెఫినెట్లీ అండి, ఇది ఒక మన యూత్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మనము రాముడు చెప్పిన నిజాయితీ పాత్ మీద నడవాలా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు చిల్డ్రన్ ఆర్ జస్ట్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్, ఇంటర్నెట్ అవన్నీ వచ్చి. కాకపోతే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పేరెంట్స్ కూడా బాగా ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి. మనకు ఒక రిలీజియస్ వాళ్ళకి అది ఉండాలి, నీతి నిజాయితీ అనేది. ఎందుకంటే ఈ యూత్కి అస్సలు ఉండలేదు. సో దిస్ హ్యాస్ టు కంటిన్యూ అండి. అక్కడ అయోధ్య రామ్ మందిర్ అవుతుంది, అక్కడ చూడలేము, కానీ ఇక్కడ మేము దాన్ని ఫీల్ అవుతున్నాము అనుకుంటున్నాం. డెఫినెట్లీ అండి. అసలు ఇవాళనే కాదు, ఫ్రమ్ ఫాస్ట్ 1 వీక్ నేను ఒక ఫాస్టింగ్ చేసుకుంటాను. నేను కూడా సేమ్ అక్కడ ఏమేమి అవుతుందో నేను ఫాలో అవుతున్నా. నాట్ ఓన్లీ మీ, ఐ ఫీల్ ఆల్ ద అదర్ పీపుల్ ఆల్సో డూయింగ్ దట్. ఇది 1 వీక్ నుంచి ఏదైతే పూజలు అవన్నీ అవుతుందో ఎవ్రీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్ అండ్ దిస్ షుడ్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఫైనల్ ఒక మంచి బిగ్ ఫెస్టివల్ అండి మన ప్రతి భారతీయులకి. వీ షుడ్ ఫాలో దట్, కంటిన్యూ చేయాలి. ఇవాళకి కాదు, ఇంకా కంటిన్యూ చేసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు సుజాత మాధవన్. మేము వెస్ట్ వెంకటాపురం రోజరీ హై స్కూల్ నుంచి వచ్చాము. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్య రామ మందిరము పూర్తి కాబోయింది. మీకు ఎలా అనిపిస్తుంది దాన్ని? చాలా సంతోషంగా ఉంది. మనం కూడా రాముడి బాట నడవాలని ఆశిస్తున్నాము. మన పిల్లలు కానివ్వండి, భావి తరాలు కానివ్వండి, దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు మీరు? రాముడి బాటనే మనం కూడా పిల్లలకి నేర్పించి అదే తరంగా నడవాలని మేము కూడా ఆశిస్తున్నాం. పిల్లలతో కూడా అదే చెప్తున్నాం మేము కూడా పిల్లలకి. చాలా సంవత్సరాల పోరాటాల తర్వాత, స్ట్రగుల్స్ తర్వాత ఇది చివరిగా పూర్తయింది. దానికి మీరు ఎలా అభిప్రాయం ఎలా జరుగుతుంది? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చెప్పలేము ఆ సంతోషము. అందుకే మనం కూడా స్కూల్ తరఫున మనం కూడా అందరూ గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టి వెళ్తున్నాము. అక్కడ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అవుతుంటే ఇక్కడ ఇన్ని సంబరాలు, వేడుకలు ఇంత జరుగుతున్నాయి, ఎందువల్ల అంటారు మీరు? అక్కడికి అందరూ వెళ్ళలేరు కాబట్టి మనం ఇక్కడైనా దేవుడిని, ఎక్కడైనా దేవుడు ఉంటాడు కాబట్టి మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు రూపా సరోజిని. నేను 9th క్లాస్ చదువుతున్నా. రోజీ హై స్కూల్ నుంచి వచ్చాం, వెస్ట్ వెంకటాపురం. రాముడి గురించి చెప్పాలంటే, రాముడు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బాటలో నడవాలంటే ఇంకా ఇష్టం. అయోధ్యలో సంబరాలు జరుగుతున్నందుకు మేము ఇక్కడ చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నాం. అక్కడ కొంతమంది వెళ్ళలేని స్థితిలో ఉంటారు కాబట్టి అందరం ఎక్కడికైనా, ఏ గుడికైనా వెళ్ళి మంచిగా దర్శించుకొని రాముడి ధ్యానం చేస్తూ ఉండాలని కోరుతున్నాను. రాముడు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టము. రాముడి బాటలోనే ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ. నువ్వు ఏం నేర్చుకున్నావు? రాముడు అంటే ఒక పుణ్యమూర్తి, అతని దగ్గర నుంచి నువ్వు ఏ క్వాలిటీస్ నేర్చుకోవు? రాముడు ఎలా ఉండాలో చెప్పారు. రాముడి భక్తిలో మనం నడిస్తే ఇంకా చాలా మంచిగా వెళ్తాము, బాట అని ఉంటుంది. తల్లిదండ్రుల అభిప్రాయం అన్నీ తీసుకొని ఆయన 14 సంవత్సరాల వనవాసం చేశారు. ఆయన తండ్రి మాట జవదాటకుండా అయోధ్య వనవాసానికి అయితే వెళ్ళారు. అది మీరు పాటిస్తారా? మేము పాటిస్తామో లేదో తెలీదు, కానీ మన మనసులో అనేది ఓపిక, సహనం అన్నీ ఉంటే మనం ఏదైనా చేయగలం.